నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో మీరు ఉండాలి, మీ కుటుంబ సభ్యులు ఉండాలి, మీ బంధుమిత్రులు ఉండాలి, నేను ఉండాలి, నా కుటుంబ సభ్యులు ఉండాలి, బంధుమిత్రులు ఉండాలి, సమాజం ఉండాలి, ప్రపంచం ఉండాలి. దయచేసి మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకి షేర్ చేయండి, వారితోటి సబ్స్క్రైబ్ చేయించండి. చావుకి రేవుకి కేసులకి భయపడకుండా ధైర్యంగా నిర్భయంగా నగ్న సత్యాలతో మీకు మరిన్ని మంచి వీడియోలు అందిస్తామని వాగ్దానం చేస్తున్న మమ్మల్ని హృదయపూర్వకంగా ఆశీర్వదించండి. తెలుగు దొంగల పార్టీ అధినాయకుడు, తెలుగు దోపిడీదారుల పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయి. ఆయన దోచుకున్నది దాచుకున్నది లెక్కలు చాలా ఉన్నాయి. అవన్నీ ప్రజాధనమే గనక ఆ ప్రజాధనాన్ని ప్రజల వద్దకు చేర్చాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యంగా కనపడుతోంది. దాంట్లో ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సిఐడి వారు నమోదు చేసిన కేసులు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం 371 కోట్ల రూపాయలది. దాంట్లో ఆయన కంటి శస్త్రచికిత్స కోసం నెల రోజుల పాటు మధ్యంతర బెయిల్ పొందారు. ఈ నెల నవంబర్ 28వ తేదీ నాడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ గారి ఎదుట లొంగిపోవాలని చెప్పి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. 2 స్కిల్ డెవలప్మెంట్ కేసు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు చంద్రబాబు నాయుడు గారు. దాని మీద వాదనలు పూర్తయినాయి. తీర్పు వెలువరించాల్సి ఉన్నది. ఈ నెల అంటే నవంబర్ 19వ తేదీ నుంచి 23వ తేదీ లోపల ఎప్పుడైనా తీర్పు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. 3 స్కిల్ డెవలప్మెంట్ కేసులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా వేశారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరుగుతోంది. అది నవంబర్ 15వ తేదీ నుంచి విచారణ మొదలవుతుంది. మొన్న జరగాల్సిన విచారణకి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేకపోయారు. 15వ తారీఖు నాటి నుంచి ఆయన హాజరవుతారు, వాదనలు వినిపిస్తారు. ఇసుక కుంభకోణం ముందస్తు బెయిల్ పిటిషన్ యాంటిసిపేటరీ బెయిల్ హైకోర్టులో జరుగుతోంది విచారణ. నవంబర్ 22వ తారీఖుకి విచారణను వాయిదా వేసినటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫైబర్ నెట్ కేసు ముందస్తు బెయిల్ పిటిషన్ అది 30వ తారీఖు నాడు తీర్పు చెప్తామని చెప్పి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నది. 30వ తారీఖు నాడు తీర్పు రావచ్చు. ముందస్తు బెయిల్ పిటిషన్ అంగాళ్ళలో అల్లర్లు ముందస్తు బెయిల్ పిటిషన్ చంద్రబాబు నాయుడు గారు వేశారు. మంజూరు చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారు A1గా ఉన్నారు. మరో 170 మంది నిందితులుగా ఉన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు 7వది హైకోర్టులో విచారణ జరుగుతోంది. అది కూడా నవంబర్ 22వ తేదీకి వాయిదా పడ్డది. మద్యం పాలసీ అక్రమాలకు పాల్పడి నిధులు అవకతవకలు జరిగాయి. ఈ కేసులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఆ కేసు ఈ నెల నవంబర్ 21వ తేదీకి విచారణకు వస్తోంది. అంటే ముందస్తు బెయిల్ పిటిషన్ మద్యం అక్రమం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్, ఇన్నర్ రింగ్ రోడ్లో ముందస్తు బెయిల్ పిటిషన్ 2, ఇసుక కుంభకోణంలో ముందస్తు బెయిల్ పిటిషన్ 3, ఫైబర్ నెట్ ముందస్తు బెయిల్ పిటిషన్ 4. చంద్రబాబు నాయుడు గారు ముందస్తు బెయిల్ పిటిషన్లో 4 పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు వివిధ కోర్టుల్లో న్యాయస్థానాలు డివై చంద్రచూడ్ గారు గౌరవనీయులు జస్టిస్ డివై చంద్రచూడ్ గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చాలా చురుగ్గా తీర్పులు రావడం మొదలెట్టాయి. చాలా త్వరితగతిన కూడా తీర్పులు రావడం మొదలెట్టాయి. యాంటిసిపేటరీ బెయిల్ ఏది బాబు గారు హైకోర్టులో వేశారు కదా, ఇసుక కేసులో మద్యం కేసులో వాటిల్లో యాంటిసిపేటరీ బెయిల్ మీద మరి ఇది బాబు గారికి దురదృష్టమో అదృష్టమో ఏదో తెలియదు కానీ యాంటిసిపేటరీ బెయిల్ మీద నవంబర్ 9వ తారీఖు నాడు గుజరాత్ హైకోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చింది. గుజరాత్ హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ మీద. ముందస్తు బెయిల్ అంటే ఏంటి దాని గురించి అని. యాంటిసిపేటరీ బెయిల్ ఈజ్ నెయిదర్ ఏ పాస్పోర్ట్ టు కమిషన్ ఆఫ్ అఫెన్స్ నార్ ఏ షీల్డ్ అగైనెస్ట్ సీరియస్ అక్యూజేషన్ అడ్వర్స్లీ ఎఫెక్టింగ్ సొసైటీ. గుజరాత్ హైకోర్టు జడ్జి గారు The Gujarat High Court has said that an anticipatory bail order is neither a passport to the commission of an offence nor a shield against any serious accusation which adversely affects the society. సమాజానికి ఇబ్బంది కలిగించేటువంటి నేరారోపణలు ఉన్నప్పుడు ఇంటీరియం బెయిల్ అనేది తప్పించుకునే మార్గం కాకూడదు. ముందస్తు బెయిల్ ఇవ్వడం సమంజసం కాదు అటువంటి వాటికి అని అర్థం వచ్చేలా తీర్పు ఇవ్వడం జరిగింది. The High Court was deciding an application under section 438 of the Code of Criminal Procedure filed by a man arraigned as accused in an FIR registered for the offences punishable under sections 419, 419, 420, 465, 468, 417 and 114 of the Indian Penal Code. ఈ సెక్షన్ల కింద 419, 420, 465, 468, 471, 114 IPC సెక్షన్ల కింద అతని మీద కేసులు ఉన్నాయి. A single bench of Justice Hasmukh D. Suthar observed
The object of anticipatory bail is that person should not be harassed or humiliated in order to satisfy the grudge or personal vendetta of the complainant. In present case, no any such sort of allegation or bias is found out. It is needless to say that order under section 438 of Criminal Procedure Code is not a passport to the commission of offence nor a shield against any serious accusation which adversely affects the society. సొసైటీ మీద తప్పుడు సంకేతాలు పడతాయి కనుక నేను ముందస్తు బెయిల్ మంజూరు చేయడం లేదు అని చెప్పారు ఆయన. The bench also said that when an investigation is at preliminary stage, if anticipatory bail is granted, it may hamper the investigation and therefore to find out the involvement of other persons, custodial interrogation is also necessary. శభాష్. అంటే విచారణ జరుగుతున్నప్పుడే ముందస్తు బెయిల్ గనక ఇవ్వడం అంటూ జరిగితే అది చాలా ప్రమాదకరం. ఆ కేసులో మిగిలిన నిందితులు ఎవరైనా ఉన్నారో వాళ్ళని ఈ ముందస్తు బెయిల్ తీసుకున్నటువంటి వ్యక్తి ప్రలోభాలు పెట్టవచ్చు, బెదిరించవచ్చు, అటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ముందస్తు బెయిల్ ఇవ్వడం సమంజసం కాదు. అలాగే కస్టోడియల్ ఇంట్రాగేషన్ ఈజ్ ఆల్సో నెసెసరీ. గుజరాత్ హైకోర్టులో ఈ తీర్పు వచ్చింది. కస్టడీ తీసుకుని ఏపీసీఐడి వారు చంద్రబాబు నాయుడు గారిని విచారించవచ్చు. మద్రాస్ హైకోర్టు ఒక తీర్పు చెప్పింది. ఆ తీర్పులో this court is conscious of the safeguards provided under section 438 and concept of the personal liberty. వ్యక్తిగత స్వేచ్ఛకి సంబంధించి 438 ప్రకారంగా ముందస్తు బెయిల్ పిటిషన్ వేసినా కూడా దాని మీద లోతుగా విచారణ జరపాల్సిందే. This court is considered view that the present offence is committed very smartly and in very planned and methodological manner, which is not just an offence against any individual, rather the largest societal interest, and in such circumstances the delicate balance is required to be maintained between two rights, one against the personal liberty and second is societal interest, held the court. అంటే ఇందులో చాలా క్లియర్గా ఏం చెప్పారంటే ఆ నేరం చేసిన ఆయన చాలా స్మార్ట్గా నేరం చేశాడు, చాలా తెలివిగా నేరం చేశాడు, చట్టానికి దొరకకూడదనే దురుద్దేశంతో నేరం చేశాడు. ఒక పద్ధతి ప్రకారంగా, ఒక ప్లాన్డ్ మేనర్ పద్ధతి ప్రకారంగా నేరం చేశాడు. అది ఒక వ్యక్తిగత స్వేచ్ఛకి సంబంధించినది కాదు, పర్సనల్ లిబర్టీ కాదు అక్కడ. ఇది ప్రజాధనానికి సంబంధించింది కాబట్టి, సొసైటీకి, సమాజానికి సంబంధించింది కాబట్టి వ్యక్తిగత స్వేచ్ఛ కంటే కూడా సమాజ స్వేచ్ఛ ప్రామాణికంగా తీసుకోవాలి. అది తీసుకుని అతనికి ముందస్తు బెయిల్ ఇవ్వడం లేదని చెప్పి మద్రాస్ హైకోర్టు కూడా తీర్పు చెప్పింది. In the High Court of Gujarat at Ahmedabad, criminal miscellaneous application for anticipatory bail number 18552 of 2023. Ajay Raj alias Vendarchi Kilodilal Meena versus State of Gujarat. Judgment ఇచ్చిన జడ్జి గారు హానరబుల్ గౌరవ శ్రీ జస్టిస్ హస్ముఖ్ డి సుతార్ తీర్పు చెప్పింది. 3/11/2023 ఆయన ఇచ్చింది. క్రిమినల్ పిటిషన్ ఎఫ్ఐఆర్ బీయింగ్ క్రైమ్ నెంబర్ 1 to 10 of 2016 dated 11/1/2016 registered with Sector 7 Police Station District Gandhinagar for the offences punishable under sections 419, 420, 465, 417, 467, 468, 471 and 114 of the Indian Penal Code 1860. Land advocate for the appellant submitted that present applicant is falsely enroped in the offence and he has nothing to do with the offence. Further, the applicant has not played any active role in so far as offence of forgery in the FIR. The alleged offence took place in the year 2014, whereas the FIR is filed in the year 2016. ఇక్కడ 2014లో నేరం జరిగితే 2016లో FIR నమోదు చేశారు అని చెప్పి ఆ నిందితుడి తరఫున వాదనలు వినిపించారు అడ్వకేట్ గారు. అడ్వకేట్ గారి పేరు వచ్చి మిస్టర్ హెచ్బి చంపావత్ అని ఆయన వాదనలు వినిపించారు. ది అప్లికెంట్ ఈజ్ షోన్ యాజ్ అబ్స్కాండర్ ఇన్ ద ఛార్జ్ షీట్ బట్ ద పోలీస్ హ్యాస్ నెవర్ విజిటెడ్ ది ప్లేస్ ఆఫ్ ది ప్రెజెంట్ అప్లికెంట్. ఫర్దర్ ద అప్లికెంట్ ఈజ్ రెడీ అండ్ విల్లింగ్ టు కోఆపరేట్ అండ్ జాయిన్ ద ఇన్వెస్టిగేషన్. ఫర్దర్ యాజ్ నౌ నథింగ్ ఈజ్ రిక్వైర్డ్ టు బి రికవర్డ్ ఆర్ డిస్కవర్డ్
from the present applicant. He requested to allow the present application as there is no requirement of custodial interrogation. కస్టోడియల్ ఇంటరాగేషన్ కూడా అవసరం లేదు. అంటే అన్నీ కూడా బాబు గారికి ఏ రకంగా అయితే వాదనలు జరుగుతున్నాయో కొన్ని న్యాయస్థానాల్లో అటువంటివే ఇక్కడ చేయటం జరిగింది. మిస్టర్ చంపావత్ గారు అడ్వకేట్ గుజరాత్ హైకోర్టులో ఏమీ సాక్ష్యాలు లేవంటము, ఆధారాలు లేవని చెప్పటము వచ్చారు. అక్కడ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నటువంటి శృతి పాఠక్, మిసెస్ శృతి పాఠక్ లేడీ, అక్కడ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వాదనలు వినిపించారు. ద స్టేట్ హ్యాస్ వెల్మెంట్లీ అపోజ్డ్ ద ప్రెజెంట్ అప్లికేషన్ అండ్ స్టేటెడ్ దట్ దో ద ఛార్జ్ షీట్ ఈస్ ఫైల్డ్, ప్రెజెంట్ అప్లికెంట్ ఈస్ షోన్ యాజ్ అబ్స్కాండింగ్ ఇన్ కాలమ్ నెంబర్ 2 ఆఫ్ ది ఛార్జ్ షీట్ యాజ్ ద అప్లికెంట్ ఈస్ అబ్స్కాండింగ్ సిన్స్ 2016. Further, the present applicant has made deal with the co-accused and by creating forged documents had appeared in competitive examination for the post of clerk on behalf of the co-accused. ఆయన పారిపోయాడు, కొంతకాలం తర్వాత కనపడ్డాడు, అతన్ని కస్టోడియల్ ఇంటరాగేషన్ కావాలి అని చెప్పి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అడిగారు. రిక్వెస్టెడ్ నాట్ టు ఎక్సర్సైజ్ ది డిస్క్రిషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది అప్లికెంట్ అండ్ హ్యాస్ రిక్వెస్టెడ్ టు డిస్మిస్ ద ప్రెజెంట్ అప్లికేషన్. అతను ముందస్తు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి కోరటం జరిగింది. హెడ్ ల్యాండ్ అడ్వకేట్స్ అపీరింగ్ ఫర్ ద రెస్పెక్టివ్ పార్టీస్ అండ్ గివెన్ థాట్ఫుల్ కన్సిడరేషన్ టు ది ఆర్గ్యుమెంట్స్ canvassed by both sides. It is equally incumbent upon the court to exercise its discretion judiciously, cautiously and strictly in compliance with the basic principles laid down in the plethora of decisions of the Honorable Apex Court on this point. ముందస్తు బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది న్యాయపరంగా, చట్టపరంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి అనుకుంటోంది ఈ కోర్టు. వెదర్ దెర్ ఇస్ ఎనీ ప్రిమా ఫేసి ఆర్ రీజనబుల్ గ్రౌండ్ టు బిలీవ్ దట్ ద అక్యూజ్డ్ హ్యాస్ కమిటెడ్ అన్ అఫెన్స్, ఆ నేరస్తుడు, నిందితుడు చేయడానికి ఏమన్నా నమ్మదగ్గమైనటువంటి విషయాలు ఉన్నాయా లేదా, నేచర్ అండ్ గ్రావిటీ ఆఫ్ ది అక్యూజేషన్, ఆ ఆరోపణ చిన్నదా పెద్దదా, సెవిరిటీ ఆఫ్ ది పనిష్మెంట్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ కన్విక్షన్, ఆ నేరం రుజువైతే అతనికి ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుందనే దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. డేంజర్ ఆఫ్ ది అక్యూజ్డ్ అబ్స్కాండింగ్ ఆర్ ఫ్లీయింగ్ ఇఫ్ రిలీజ్డ్ ఆన్ బెయిల్, ఆయనకి బెయిల్ ఇస్తే పారిపోయే అవకాశాలు ఉన్నాయా. క్యారెక్టర్, బిహేవియర్, మీన్స్, పొజిషన్ అండ్ స్టాండింగ్ ఆఫ్ ది అక్యూజ్డ్, లైక్లీహుడ్ ఆఫ్ ది అఫెన్స్ బీయింగ్ రిపీటెడ్, రీజనబుల్ అప్రెన్షన్ ఆఫ్ ది విట్నెసెస్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్, సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయా లేదా. డేంజర్ ఆఫ్ కోర్స్ ఆఫ్ జస్టిస్ బీయింగ్ థ్వాటెడ్ బై గ్రాంట్ ఆఫ్ బెయిల్, అతనికి ముందస్తు బెయిల్ ఇవ్వడం వల్ల ఉల్లంఘిస్తాడనేటువంటి ఆలోచన ఉందా అని అన్ని పరిశీలించిన తర్వాత ఆయన సుప్రీంకోర్టు ఇన్ వ్యూ ఆఫ్ ది లా లైడ్ డౌన్ బై ది హానరబుల్ ఎపెక్స్ కోర్ట్ ఇన్ కేస్ ఆఫ్ వర్సెస్, ముందస్తు బెయిల్ ఇచ్చేటప్పుడు ఎలాంటి కండిషన్స్ పాటించాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది. స్టేట్ ఆఫ్ హర్యానా వర్సెస్ ధర్మరాజ్ రిపోర్టెడ్ ఇన్ 2023 INSC 784. రెండో కేసు లావిష్ వర్సెస్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ రిపోర్టెడ్ ఇన్ 2012 8 SCC 730. అభిషేక్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర రిపోర్టెడ్ ఇన్ 2022 8 SCC 282 and Prem Shankar Prasad versus State of Bihar reported in 2021 SCC online SC 955. It is observed that as the accused remained absconder for years, there is not a fit case to exercise the jurisdiction in favor of the applicant. At this stage, reference is required to be made to the decision of the Honorable Apex Court in the case of Director Studies, Dr. Ambedkar Institute of Hotel Management, Nutrition and Catering Technology, Chandigarh and others versus Vaibhav Singh Chauhan reported in 2009 1 SC 59, wherein paragraph 12 reads as under, we are of the firm opinion that academic matter there should be strict discipline and malpractices should be severely punished. Considering the aforesaid all facts, as also keeping in mind the law laid down by the Honorable Supreme Court of India in the case of Siddharam Satlingappa Mehte versus State of Maharashtra and others reported in 2011 1 SCC 694, and going through the material very carefully available against the accused, it appears that herein no complaint has been made with a view to humiliate or tarnish the image of the present applicant. అతని పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారన్న ఆరోపణలో నిజం లేదు. రాజకీయ కక్ష సాధింపు లేకపోతే అతని మీద కక్ష తీర్చుకోవాలనే చర్యలు లాంటివి కనపడడం లేదు. దిస్ కోర్ట్ has also kept in mind the law laid down by the Honorable Supreme Court in the case of Pratibha Manchanda versus the State of Haryana reported in AIR 2023 SC 3307,
Para 19. The relief of anticipatory bail is aimed at safeguarding individual rights, while it serves as a crucial tool to prevent the misuse of the power of arrest and protects innocent individuals from harassment. It also presents challenges in maintaining a delicate balance between individual rights and the interests of justice. The tight rope we must walk lies in striking a balance between safeguarding individual rights అండ్ ప్రొటెక్టింగ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా కావాలి. ఇక్కడ సమాజాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆ నేరం ఎంత తీవ్రత ఉన్నది అనే దాని మీద సుప్రీంకోర్టు చక్కటి గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది. ప్రతిభా మాన్చందా వర్సెస్ ద స్టేట్ ఆఫ్ హర్యానా రిపోర్టెడ్ ఇన్ ఏఆర్ 2023 SC 3307. While the right to liberty and presumption of innocence are vital, the court must also consider the gravity of the offence. ఆ నేరంలో తీవ్రత ఎంత ఉన్నదనే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ద ఇంపాక్ట్ ఆన్ సొసైటీ, సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది. అండ్ ది నీడ్ ఫర్ ఎ ఫెయిర్ అండ్ ఫ్రీ ఇన్వెస్టిగేషన్, నిష్పాక్షక విచారణ జరగడానికి అవకాశాలు ఉన్నది కూడా చూడాలి. ది కోర్ట్స్ డిస్క్రిషన్ ఇన్ weighing these interests in the facts and circumstances of each individual case becomes crucial to ensure a just outcome. అది తప్పకుండా ఆలోచించిన విషయాలు. ముందస్తు బెయిల్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ కూడా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పులో చెప్పింది. అలాగే ఈవెన్ ఇన్ ది కేస్ ఆఫ్ జయప్రకాష్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అండ్ అనదర్ రిపోర్టెడ్ ఇన్ 2012 4 SCC 379, Honorable Supreme Court was pleased to hold parameters for grant of anticipatory bail in a serious offence are required to be satisfied, and further, while granting such relief, the court must record the reasons. Therefore, anticipatory ముందస్తు బెయిల్ ఎందుకు ఇస్తున్నాం అనేది రికార్డులో పెట్టాలి అని సుప్రీంకోర్టు తీర్పులో చెప్పింది. జయప్రకాష్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో యాంటిసిపేటరీ బెయిల్ కెన్ బి గ్రాంటెడ్ ఓన్లీ ఇన్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ వేర్ ద కోర్ట్ ఈస్ ప్రిమా ఫేసి ఆఫ్ ద వ్యూ దట్ ద అప్లికెంట్ హ్యాస్ ఫెయిల్స్లీ బీన్ ఎన్రోప్డ్ ఇన్ ద క్రైమ్ అండ్ వుడ్ నాట్ మిస్యూజ్ హిజ్ లిబర్టీ. అతను తనకున్న అవకాశాన్ని మిస్యూజ్ చేయకుండా చూడాల్సి ఉండేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో అయితే తప్పితే ముందస్తు బెయిల్ మంజూరు చేయటం భావ్యం కాదు అని చెప్పి సుప్రీంకోర్టు తన తీర్పులో చెప్పింది. జయప్రకాష్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అండ్ అనదర్ రిపోర్టెడ్ ఇన్ 2012 4 SCC 379. In the above facts and circumstances, and considering the observations on the legal aspect of the matter, as applicant is actively involved in the offence, I have absolutely no doubt that the applicant is equipped with such an order of anticipatory bail before he is interrogated by the police. It would greatly harm the investigation and would impede the prospects of unearthing the truth. నిజాన్ని వెలుగులోకి తేవడానికి కోసం తీర్పు చెప్పబోతున్నాను. ముందస్తు బెయిల్ ఇవ్వడం లేదు. ప్రజలకి న్యాయం గురించి తెలియాలి, అసలు ఏం జరిగినది నిజాలు తెలియాలి. ఈ కేసులో అతను పోలీసు విచారణ కూడా అవసరమే, అతను ఇంట్రాగేట్ చేయాల్సిందే. అతనికి గనక ముందస్తు బెయిల్ ఇస్తే నిజాలు బయటికి రావు గనక అతను బెయిల్ పిటిషన్ని తిరస్కరిస్తున్నాను. హ్యావింగ్ కన్సిడర్డ్ నేచర్ ఆఫ్ సీరియస్నెస్ ఆఫ్ ది ఛార్జ్, ప్రిమా ఫేసి ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అక్యూజ్డ్ అండ్ పాసిబిలిటీ ఆఫ్ ట్యాంపరింగ్ విత్ ఎవిడెన్సెస్, ఇట్ డస్ నాట్ అపియర్ టు బి జస్ట్ and proper to exercise the discretion in favor of the applicant, and accordingly the application for anticipatory bail is dismissed. Rule is hereby discharged. అతను సాక్షుల్ని ప్రలోభ పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. సాక్ష్యాల్ని తారుమారు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అతను పలుకుబడి కలిగిన వ్యక్తి కనుక ముందస్తు బెయిల్కి నిరాకరిస్తున్నాను అని చెప్పి తీర్పు చెప్పారు. సో బాబు గారికి ముందస్తు బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్లన్నీ గనక క్షుణ్ణంగా పరిశీలిస్తే నాకు అనిపిస్తున్నది ఏంటంటే బాబు గారికి ముందస్తు బెయిల్ రాకపోవచ్చు. ఇది కోర్టు మీద ప్రభావం చూపడం లేదు. న్యాయస్థానాలు అంటే నాకు చాలా గౌరవం. న్యాయమూర్తులంటే దేవతల్లాగా భావిస్తాను. ఎవరిని కించపరచదలుచుకోలేదు, ఎవరి మీద అభియోగాలు మోపడం లేదు. బాబు గారి విషయంలో మాత్రం ఆయన ప్రతిభావంతుడైన రాజకీయ నాయకుడు,
చాలామంది పెద్దలతో సంబంధాలు ఉన్నాయి కనుక సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉన్నది. సాక్షుల్ని ప్రలోభ పెట్టే అవకాశాలు ఉన్నాయి కనుక గౌరవ సుప్రీంకోర్టు ఎన్నో తీర్పులు ఇచ్చింది కనుక అతనికి కూడా బెయిల్ రాదేమో అని అనిపిస్తోంది నాకు. కనుక బాబుగారు, మీరు చేసిన పాపాలు ఇక్కడే పరిహారం చేసుకోవాల్సి వస్తోంది. ప్రజలకి ఎప్పటికైనా క్షమాపణలు చెప్పేయండి. తెలుగు ప్రజలకి నేను దోచుకున్నానని ఒప్పేసుకోండి. తెలుగు ప్రజలకి క్షమాగుణం ఎక్కువ, అందులో డౌటే లేదు. చాలా మంచివాళ్ళు తెలుగు ప్రజలు. మీరు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచినా సరే, మీ మీద అప్పుడు కోపం ఉన్నా సరే, 1999లో ఒకసారి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా గెలిపించారు, 2014లో ముఖ్యమంత్రిగా ఒకసారి గెలిపించారు. కనుక నేను దోచుకున్నాను, దాచుకున్నాను, పంచిపెట్టాను అని కూడా చెప్పేసి ఓసారి క్షమాపణలు కోరండి తెలుగు ప్రజల్ని. ఓకే, జై హింద్.